ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, పరమశిల్పి అయిన మన పరమ తండ్రి జగత్పునాది వేయకముందే ఉన్నవాడండి. నిన్న నేడు రేపు నిరంతరము తరతరములు యుగయుగములు ఉండే దేవుడు. మనకు తల్లి తండ్రి అన్నీ ఆయనే. మన దీపం వెలిగించే సర్వోన్నతుడు, సర్వలోక రక్షకుడు. ఆయన రాజులకు రారాజు, ప్రభువులకు మహాప్రభువు, ఈ భూమండలమి మీద ఆసీనుడైనవాడు. అట్టి మహోన్నతుడైన దేవదేవునికి స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నానండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు చెప్పుకుంటున్నానండి. ఈరోజు దేవుని జీవము గల మాటలను కొన్ని మనం ధ్యానించుకుందామండి. యెహోవా నామము ఎంతో బలమైనది, ఘనమైనది. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసే దేవుడు. ఆయన మాటలు మానవుల జీవితాలకు వెలుగై ఉన్నాయి. ఆ మాటలే నిత్యములు, సత్యములు, నిత్య జీవమునకు వెలుగు మార్గములు. ప్రతి మనిషి జీవితానికి అవి జీవజలములు గల ఊటలు, నిత్య స్వాస్థ్యములు. కనుక ఆ యెహోవా దేవుడు కాగల జనులు ఎంతో ధన్యులు, వారిదే పరలోక రాజ్యము అని ప్రభువు ప్రబోధించారండి. ఆ పరమతండ్రి అందరి ప్రార్థనలు వినే దేవుడు. అరణ్యములో మోషే ప్రార్థించినప్పుడు వారు చేసే ప్రయాణములో వారికి అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి పొడి నేలను ఏర్పరిచి అవతలి ఒడ్డుకు దారి కల్పించిన గొప్ప దేవుడండి. వారి ఆహారము కొరకు ఆకాశము నుండి దేవదూతలు భుజించే ఆహారాన్ని కురిపించినవాడు. రాతిబండ నుండి నీళ్లు రప్పించి ఎడారులలో సైతము సెలయేరులుగా ప్రవహింపజేసి వారికి 40 సంవత్సరాలు ఆకలి తప్పులు తీర్చిన దేవుడండి. మోషే నాయకత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగమును 40 సంవత్సరాలు అరణ్య మార్గములో ప్రయాణిస్తూ వాగ్దాన భూమికి వెళ్లే మార్గములో కూడా అన్ని వేళల్లో వారికి తోడయుండి నడిపించాడు. వారికి ఎలాంటి అసౌకర్యము, ఏ సమస్యలు లేకుండా ఆ ఎడారి ప్రాంతము నుండి వాగ్దాన భూమి చేరే వరకు రాత్రిపూట అగ్నిస్తంభములో ఉండి వారికి వెలుగును పంచాడు. పగల మేఘస్తంభంలో ఉండి ఎండకు వానకు తుఫానుల నుండి క్రూర మృగముల నుండి రక్షణ కల్పించాడు. వారు తొడుక్కున్న చెప్పులు అరగనీయలేదండి, వారు వేసుకున్న బట్టలను చిరగనీయలేదు. మోషే ప్రార్థన విని ఇశ్రాయేలును దేవుడు అంతగా ఆదరించి అభిమానించాడు. దేవుడు మోషేకి ఒక స్నేహితుడిగా ఉండి ఆ 40 సంవత్సరాలు అరణ్యములో మోషేతోనే ఉన్నాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మేఘములో ఉండి తన స్వరముతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. అంతగా ప్రేమించాడు మోషేని దేవుడు. ఎందుకంటే మోషే దేవుని యందు నమ్మకమైనవాడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రజల కొరకు ఎల్లప్పుడూ దేవుని ఎదుట మోకరించి ప్రార్థనతో దేవుని యాచించేవాడు. ప్రజల కొరకు మోషే చేసిన ప్రార్థన ఈ భూమి మీద ఏ నరుడు చేయలేదు. కనుక దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషే ఎంచబడ్డాడండి. ఇల్లు అంటే ఆయన ప్రజలమైన మనమే ఆయన ఇల్లు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలలో నమ్మకమైన నాయకుడిగా ఉండి దేవుని చిత్తమును జరిగించిన వాడు ఈ మోషే. ఇంత గొప్పవాడైన ఈ మోషేకు తల్లిదండ్రులు ఎవరు? మోషే ఇంత గొప్పవాడయ్యి దేవుని చిత్తము నెరవేర్చడానికి కారణమైన వారు ఎవరు? ఈ మాటలన్నీ మనం దేవుని కృపను బట్టి ధ్యానించుకుందామండి. అప్పటి ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా ఐగుప్త బానిసత్వమును విడిపించి కనాను ప్రాంతమునకు నడిపించి అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చినవాడు యెహోవా తండ్రి. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళికి పాప విమోచన కలుగ చేసిన వాడు కూడా మన యెహోవా తండ్రి. ఈ తండ్రి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసినవాడు. యూకెబెదు అనే స్త్రీకి చేసిన ఆశ్చర్య కార్యముల గురించి మనం తెలుసుకుందామండి. అప్పటి కాలములో ఇస్సాకు మరణానంతరం యాకోబు అతని సంతానము హెబ్రోనులో జీవించారండి. ఆ తర్వాత వారు నివసించే కనాను ప్రాంతమంతా కరువు సంభవించింది. ఆ కరువు రాకముందు యాకోబుకు 11వ కొడుకైన రాహేలు కుమారుడైన యేసోపును వాని అన్నల వ్యసనంతో మోసం చేసి ఐగుప్తుకు వెళ్ళే ఇష్మాయేలీలకు బానిసగా అమ్మివేశారండి. 20 తులాల వెండి తీసుకొని యేసోపును ఇష్మాయేలులకు అమ్మివేశారు. యేసోపు ఐగుప్తులో బానిసగా ఉంటూ ఉన్నాడు.
ఆ సమయంలో ఫరో రాజుకు ఒక కల వచ్చిందండి. యోసేపు దేవుడిచ్చిన జ్ఞానముతో ఫరో రాజుకు వచ్చిన ఆ కలభావమును తెలియపరిచి వారిని, ఐగుప్తును, ఇంకా చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా కరువు నుంచి కాపాడాడు. ఫరో రాజు యోసేపును ఎంతో ప్రేమించి ఇతడు దేవుని ఆత్మ కలవాడు అని ఐగుప్తు మీద అధికారిగా ఉంచాడండి. యోసేపు ఫరోతో సమానంగా ఉన్నాడు. ఆ సమయంలో యోసేపు తండ్రి నివసించే కనాను ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు యాకోబు కుమారులు ఐగుప్తులో ధాన్యము కొనుగోలు చేసుకోవటానికి వచ్చారు. అక్కడ కొన్ని పరిమాణాలు జరిగిన తరువాత యోసేపు తన అన్నలను గుర్తుపట్టి ఫరోరాజును అడిగి తన తండ్రిని, అన్నలను, వారి కుటుంబాలను కానాను ప్రాంతం నుండి ఐగుప్తుకు రప్పించి వారినందరినీ కరువు నుంచి కాపాడాడు. యాకోబు 70 మందితో కనాను ప్రాంతం నుండి ఐగుప్తునకు వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం యోసేపును కనాను ప్రాంతం నుండి ముందుగానే ఐగుప్తునికి రప్పించి యాకోబు కుటుంబాన్ని కరువు నుంచి యోసేపు ద్వారా రక్షించాడు. ఆ తర్వాత వారంతా అక్కడే స్థిరపడిపోయారండి. కాలం గడిచిన కొద్దీ యోసేపు, అతని అన్నలు అందరూ, ఆ తరము వారంతా ఒకరి తర్వాత ఒకరు మరణించారు. వారి తర్వాత సంతతి వారు కూడా బహుసంతానం కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిపోయారు. యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాము వారసత్వమైన వారి సంతానము ఆ ప్రదేశమంతా ఇసుక రేణువుల మాదిరిగా నిండిపోయింది. ఐగుప్తును పరిపాలించిన పరిపాలకులకు ఈ ఇశ్రాయేలు సంతానము వారు ఆకాశ నక్షత్రములలాగా విస్తరించిపోవడం చూసి వారికి ఇశ్రాయేలు మీద ఈర్ష్య కలిగిందండి. అప్పుడు ఐగుప్తురాజు ఐగుప్తు అధికారులను, ప్రజలను సమకూర్చి ఈ జనాంగమును గురించి మాట్లాడాడు. ఏమనంటే, ఈ ఇశ్రాయేలు సంతతి వారైన ఈ ప్రజలు మన ప్రజల కంటే విస్తారముగా, బలిష్టముగా ఉన్నారు. ఈ ప్రజలు ఇంకా అభివృద్ధి అవ్వకుండా మనము వారి మీద ఏదో ఒక కట్టడి చేయాలి. లేకపోతే శత్రు రాజులతో కలిసి మనతోనే యుద్ధం చేసి మన దేశం నుండి వెళ్ళిపోతారు. వారి జనములు విస్తరించకూడదు, మన దేశం నుండి వారు వెళ్ళకూడదు. వారు వెళ్ళిపోతే మనకు పనిచేసేవారు ఉండరు. కనుక ఏదో ఒక ఉపాయము చేసి ఈ ప్రజలు విస్తరించిపోకుండా అడ్డుకట్ట వేయాలి అని అప్పటి ఫరో రాజు, అధికారులు, సైన్యము ఏకగ్రీవంగా నిశ్చయించుకున్నారండి. ఈ ఇశ్రాయేలు చాలా బలంగా, ఆరోగ్యంగా, అందంగా, అవయవ సౌష్టముతో చక్కని అమరిక కలిగిన వారు, పురుషులు, స్త్రీలు కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంతో జ్ఞానము, తెలివి కలవారు, ఏ పనైనా చేయగలిగే ఆలోచన శక్తి కలవారు, సమర్థులు. ఐగుప్తులో ఏ పని చేయాలన్నా వీరే చేయాలి, వీరి వల్లే అవుతుంది. వీరు కనుక వెళ్ళిపోతే ఐగుప్తీయులకు చాలా కష్టం అవుతుందండి. మరి కష్టం వీరిది, విలాసం ఐగుప్తీయులది. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉండటం వారికి అన్నింటిలో ప్రయోజనకరంగా ఉంది కాబట్టి వారు వెళ్ళటం ఇష్టం ఉండదు. ఇశ్రాయేలులను హెబ్రీయులు అని కూడా అంటారండి. ఎందుకంటే అబ్రహాము హెబ్రీయుడు. అబ్రహాము వారసులు కనుక వీరు హెబ్రీయులు. యాకోబుకు దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు కనుక యాకోబుకు కలిగిన 12 మంది సంతానమును ఇశ్రాయేలు అని పిలుస్తారు. హెబ్రీయులు, ఇశ్రాయేలు ఒక్కరే, అబ్రహాము సంతానము వారే. ఫరో రాజు ఇశ్రాయేలు చేసే ప్రతిరోజు పనులే కాక అదనంగా వెట్టి చాకిరీ చేయించుతున్నాడు. వారి మీద అధికమైన మోయలేని పనుల భారము వారిపై వేశారండి. వారు ఓర్పుతో చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయులు వారిని ఎంత బండబాధలు పెట్టినా, ఎంత చాకిరీ చేయించినా వారు అంతకంతకు అభివృద్ధి అయ్యి విస్తరించిపోతున్నారు దేవుని కృపను బట్టి. అప్పుడు అధికారులకు ఇశ్రాయేలు మీద అసహ్యం కలిగిందండి. ఇంకా చెప్పలేని విధంగా కఠిన సేవలు చేయించారు. ఒక క్రమము అనేది లేకుండా అక్రమంగా, అన్యాయంగా వారిని బాధించి హింసించారు. అప్పట్లో వారు పడిన బాధను ఇనుప కొలిమితో పోల్చారండి. ఇనుప కొలిమి ఎలా ఉంటుందో వారి బానిసత్వం అలాగా ఉంది. జిగటమంటితో ఇటుకలు చేయటం, పొలం పండించటం, వారికి వారే అన్నీ సమకూర్చుకొని పట్టణాలు కట్టడం, ధాన్యాగారాలు కట్టడం, ఇవన్నీ చేయిస్తూ ప్రతి పనిలో ఊహించలేని కఠినమైన సేవ చేయించారు. ఇశ్రాయేల్ ప్రాణములను తెప్పరలనీయకుండా, ఆహార పానీయములు కూడా తీసుకోనీయకుండా హింసించారు.
ఆ విధంగా వారి ప్రాణములను అధికంగా విసిగించారండి. అయినా వారి జనమ పెరుగుతుందే కానీ తరగలేదు. అప్పుడు ఐగుప్తురాజు, వీరిని ఇంత కష్టపెట్టినా వీరు ఇంత అభివృద్ధి పొందుతున్నారు, ఏదో ఒకటి చేసి ఈ జనాలు పెరగకుండా చూడాలి అని ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడండి. అక్కడ ఉన్న హెబ్రీ మంత్రసారుల్ని పిలిపించి వారితో మాట్లాడుతూ, మీరు హెబ్రీ స్త్రీలకు పురులు పోస్తారు కనుక హెబ్రీ స్త్రీలకు కాన్పు చేసేటప్పుడు పుట్టినవారు మగవారైతే వెంటనే చంపివేయండి, ఆడపిల్లైతే బ్రతకనివ్వండి అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ మంత్రసారులు దేవునికి భయపడి వారు మగపిల్లలను చంపలేదండి. ఫరో రాజు వారిని మరలా పిలిపించి, ఎందుకు మీరు మగపిల్లలను చంపటం లేదు అని అడిగాడు. షిఫ్రా, పూయా అనే పేరు గల ఆ ఇద్దరు మంత్రసానులు రాజు ఎదుట నిలబడి, రాజా, హెబ్రీ స్త్రీలు ఐగుప్త స్త్రీలు వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, తెలివిగలవారు, బలము కలిగిన వారు, ఆత్మధైర్యము కలిగిన వారు. మంత్రసాని వారి దగ్గరకు వెళ్ళకముందే వారికి వారే కాన్పు చేసుకుంటున్నారు అని చెప్పారు. దేవుడు మంత్రసానులకు రాజు వల్ల ఏ ఆపద రాకుండా వారిని కాపాడాడండి. వారి నీతిని బట్టి వారి వంశములను కూడా అభివృద్ధి పొందింపజేశాడు. కానీ ఐగుప్తురాజు ఇశ్రాయేలును వదలకుండా పుట్టే వారిని అందరినీ నశింప చేయాలని తీర్మానించుకున్నాడు. హెబ్రీ స్త్రీలకు పుట్టే మగపిల్లలందరినీ ఎవరు చూసిన వెంటనే వారిని నదిలో పారవేయండి అని అధికారులకు, సైన్యమునకు, ప్రజలకు ఆజ్ఞాపించాడండి. వారంతా అలాగా చేసే సమయంలో లేవీ వంశమునకు చెందిన ఒక స్త్రీకి కుమారుడు పుట్టాడండి. ఈమె పేరు యూకెబెదు, ఆమె భర్త అమ్రాము. వీరు లేవీ గోత్రమునకు చెందినవారు. యాకోబుకు పెద్ద భార్య అయిన లేయాకు పుట్టిన మూడవ వాడు ఈ లేవి. ఈ లేవీ గోత్రమునకు చెందిన వారే అమ్రాము, యూకెబెదు. అమ్రాము అంటే మహిమగల దేవునికి స్నేహితుడు, ఉన్నతమైన వాడు అని అర్థమండి. యూకెబెదు అంటే దేవుని మహిమకు పాత్రురాలు, కీర్తి కలది, దివ్యమైనది అని అర్థమండి. వీరికి పుట్టిన ఆ మగబిడ్డ చాలా అందంగా ఉన్నాడండి. అమ్రాము, యూకెబెదు వీరిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారి పితరులు చెప్పిన మాటలను బట్టి వారు దేవుని యందు ప్రేమ, భయము, భక్తి, నిరీక్షణ కలిగిన వారు. వారికి మొదటిగా అహరోను అనే కొడుకు, రెండవదిగా మిరియాము అనే కూతురు పుట్టారండి. మూడవ బిడ్డగా ఈ మగపిల్లవాడు పుట్టాడు. ఆ సమయంలోనే పుట్టిన మగపిల్లలను నదిలో పడవేయండి అని రాజుగారు ఆజ్ఞ జారీ చేసి ఉంది. యూకెబెదు దేవుని నమ్మి విశ్వసించి ఆ మగబిడ్డను ఎవరికంటా పడనీయకుండా ఎంతో జాగ్రత్తగా 3 నెలలు దాచిపెట్టిందండి. ఆ తర్వాత వారిని దాచలేకపోయింది. రాజుగారి అనుచరులు వారి ప్రాంతమంతా గస్తీ తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా పిల్లలను దాచిపెడుతున్నారేమోనని ఇంటింటికి వచ్చి వెతుకుతున్నారు. అందుకని ఆ పిల్లాడిని యూకెబెదు 3 నెలల కన్నా దాచలేకపోయిందండి. అప్పుడు ఆమె ఒక ఆలోచన చేసుకొని ఒక జమ్ముతో చేసిన పెట్టెని తీసుకొని ఆ పెట్టెకు జికటమన్ను, కీలు వెలుపటి భాగాన పూసి దానిలో బట్టలు పరిచి ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఆ పెట్టెకు మూతబెట్టి ఏటి ఒడ్డున ఉన్న జమ్ములో వదిలేసిందండి. ఆ పెట్టెకు వెలుపల జిగటమన్ను, కీలు పూయటం వలన లోపలికి నీరు వెళ్ళదు కనుక ఆ పెట్టె మునిగిపోదు. అప్పుడు యూకెబెదు హృదయం కన్నతల్లిగా ఎంతో బాధపడి ఉంటుందండి. ఆ పెట్టె ఏటిలో వదిలిపెట్టిన తర్వాత నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ పోతుందండి. ఆ నది పేరు నైలు నది. ఆ నైలు నది ఎంతో ప్రాముఖ్యత కలది. ఆ నది వలనే ఐగుప్తు దేశమంతా వర్ధిల్లుతుందండి. ఆ నదిలో గొప్ప గొప్ప మొసళ్ళు ఉంటాయండి. ఆ నైలు నది మొసళ్లకు ఆశ్రయస్థానముగా ఉంది. అవి పేరుగాంచిన మొసళ్ళు. పెద్ద పెద్ద ప్రదేశాలలో ఉండే జంతు ప్రదర్శనశాలల్లో ఈ ముసలి ఉంటుంది. ఇది నైలు నది ముసలి అని వ్రాసి ఉంచుతారండి. ఈ నైలు నదిలోని ముసలి గురించి పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. యోబు 41 గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. యెహెజ్కేలు 29:3లో కూడా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలోని పెద్ద ముసలి వంటి వాడు కనుక నేను అతనికి విరోధిని అని దేవుడు అంటాడు. అంతటి భయంకరమైన ముసళ్ళు ఉంటాయండి ఆ నైలు నదిలో. అయినా యూకెబెదు భయపడకుండా దేవుని యందు
ఆత్మధైర్యం పొందుకొని తన బిడ్డను జమ్ముపెట్టులో పెట్టి నైలు నదీ ప్రవాహంలో వదిలివేసిందండి. ఇంటిలో ఉన్నా చంపుతారు, ఈ విధంగా వదిలివేస్తే దేవుని కృపను బట్టి బ్రతుకుతాడు అనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నీళ్లలో వదిలివేసింది. యోకెబెదు కూతురు మిరియాము ఆ పెట్టెను గమనిస్తూ ఆమె కూడా ముందుకు సాగిపోయిందండి. ఆ పెట్టెను ఏటు ఒడ్డున జమ్ములో వదిలారు కనుక అది మెల్లమెల్లగా కొట్టుకుపోతుంది జమ్ములో చిక్కుకొని. దానిని మిరియాము వెంబడిస్తూ పోతుంది. అంతలో ఆ ఏటు ఒడ్డుకు ఫరో రాజకుమార్తె స్నానం చేయడానికి వచ్చిందండి. ఆమె పనివారు ఏటు ఒడ్డున నడుస్తూ ఉండగా నాచులో పడి వెళుతూ ఉన్న పెట్టెను చూచి వెంటనే తన దాసిని పంపి ఆ పెట్టెను తీసుకుని రమ్మంది. ఆ దాసి గబగబా వెళ్ళి దాన్ని పట్టుకుని తీసుకుని వచ్చింది. రాజకుమార్తె ఆ పెట్టి తెరచి చూచినప్పుడు అందమైన మగబిడ్డ ఏడుస్తూ కనిపించాడు. ఆ పిల్లవాడు ఏడుస్తుంటే వాడి మీద జాలి కలిగి కనికరం పుట్టిందండి. వీడు హెబ్రీ పిల్లవాడు అని తన చెలికత్తెలతో చెప్పింది. అయినా వాడి మీద ప్రేమ కలిగిందండి ఆమెకు. హెబ్రీయుల మగపిల్లలను నదిలో పడవేయమని రాజాజ్ఞ ఉంది అని తెలిసి కూడా ఫరో రాజు కుమార్తె ఆ బిడ్డను నీట నుండి తీసిందండి. ఇదంతా దూరంగా చాటుగా ఒక చోట నిల్చుని చూస్తూ ఉన్న మిరియాము గమనించిందండి. గబగబా బయటకు వచ్చి ఏమీ ఎరగని దానిలాగా రాజకుమార్తె దగ్గరకు వచ్చి, అమ్మా, ఈ పిల్లవాడిని పెంచటం కోసం నీకోసం ఒక దాదిని తీసుకుని రానా అని అడిగింది. రాజకుమార్తె తీసుకునిరా అంది. వెంటనే మిరియాము ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ తల్లికి చెప్పింది. ఆ పిల్లవాడికి దాదిగా ఉండటానికి ఆ బిడ్డ తల్లినే తీసుకుని వచ్చిందండి. ఆమె ఆ బిడ్డకు తల్లి అని ఫరో కుమార్తెకు తెలియదు. రాజకుమార్తె ఆమెను ఆ బిడ్డకు దాదిగా ఎంచుకొని, నీవు ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను, పాలు వదలని తరువాత నా దగ్గర వదిలివేయి అని చెప్పింది. దాదిగా ఉన్న యోకెబెదు ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చి పాలిచ్చి పెంచి పెద్ద చేసిందండి. పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె దగ్గరకు తీసుకుని వచ్చింది. అప్పట్లో 7 సంవత్సరాల వరకు పాలిచ్చేవారు. ఆ బిడ్డని తీసుకొని తన కుమారునిగా ఎంచుకుందండి రాజకుమార్తె. దత్తత తీసుకుంది, ఎంతో ఆప్యాయంగా పెంచుకుంది. నీట నుండి ఈ బిడ్డని తీశాను కనుక వీని పేరు మోషే అని పేరు పెట్టుకుంది. మోషే అంటే నీట నుండి తీయబడినవాడు అనండి. ఈ మోషే అంటే ఫరో కుమార్తెకు ఎనలేని ప్రేమ. ఐగుప్తీయులకు అసహ్యమైన హెబ్రీయుల సంతానమైన మోషే నీట నుండి తీయబడి రాజుల గృహములో పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ నదిలో పారవేసి చంపమన్నాడో ఆ నదిలో నుండే మోషే రక్షింపబడ్డాడండి. ఫరో కుమార్తె మోషే మీద ఉన్న ప్రేమతో ఆమె పెండ్లి కూడా చేసుకోలేదు. అంత ప్రేమగా పెంచుకొని సకల శాస్త్రములు చెప్పించింది, యుద్ధములో ఆరితేరిన వాడిగా చేసిందండి. అంతటి ప్రేమ ఫరో రాజు కుమార్తెకు మోషే అంటే. ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని పరిమాణాల ద్వారా మోషే 40 సంవత్సరముల వయస్సులో పారిపోయి ఐగుప్తు నుండి మిద్యాను దేశమునకు వచ్చాడండి. మిద్యాను దేశమునకు వచ్చి సప్పీరాను పెండ్లి చేసుకొని అక్కడే ఆ అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ నివసిస్తూ ఉన్నాడు. మోషేకి 80 సంవత్సరములు వచ్చిన తరువాత యెహోవా తండ్రి మిద్యాను దేశములోని హోరేబు కొండ అనే దేవుని పర్వతము మీద మోషే గొర్రెల మందను మేపుకుంటుంటే యెహోవా తండ్రి ఆ కొండ మీద కాలుతున్న అగ్ని పొదలో ప్రత్యక్షమయ్యాడండి. మోషేకు దర్శనం అనుగ్రహించి తన స్వరముతో మాట్లాడాడు. అప్పుడు మోషే భయపడ్డాడు. మోషే, భయపడకు, నేను నీ పితరుల దేవుడును. ఐగుప్తులో నా ప్రజలు పడే బాధలు, మూలుగులు, మొరను విన్నాను, చూచాను. నీవు ఐగుప్తుకు తిరిగి వెళ్ళి నా ప్రజలకు నీవు నాయకుడివై వారిని కానాను ప్రాంతం నడిపించు. నేను అబ్రహాముకిచ్చిన వాగ్దానం ప్రకారం వారిని వాగ్దాన భూమికి చేర్పించు అని యెహోవా తండ్రి మోషేతో మాట్లాడాడండి. అప్పుడు మోషే, ప్రభువా, నీవు ఎవరివని నేను చెప్పాలి తండ్రి అని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేతో, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన వాడను.
నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పు. మన పితరుల దేవుడైన యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు అని వారికి చెప్పి ఇశ్రాయేలును తీసుకొని వాగ్దాన భూమికి నడిపించు అని దేవుడు మోషేకి తెలియపరిచాడండి. దేవుని యొక్క ప్రణాళికలు ఎవరి వందు ఏ విధంగా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే మోషేని రక్షించాడండి రాజకుమార్తె ద్వారా. యూకెబెదు రాజాజ్ఞకు భయపడకుండా ఆ బిడ్డను 3 నెలలు దాచింది. తర్వాత ఆ బిడ్డను దాయలేక దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ బిడ్డకు ఎలాంటి అపాయం రాకుండా ఆ పెట్టెలో భద్రపరిచి నైలు నదిలో వదిలివేసింది. ఏ రాజైతే చంపమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజమందిరములోనే మోషే పెరిగి పెద్దవాడయ్యాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. యూకెబెదు ఆ బిడ్డకు దాదిగా ఉండి పాలు ఇచ్చి పెంచుతూ దేవుని మాటలు చెప్తూ చక్కని ప్రవర్తగల జీవితము ఆ చిన్నతనంలోనే నేర్పిందండి. యూకెబెదు మోషేని చిన్నప్పటి నుండి మంచి పెంపకం పెంచింది కనుక పెద్దవాడైనప్పుడు సాత్వికమైన మనస్సు కలవాడిగా ఉన్నాడు. యెహోవా తండ్రి చెప్పినట్లుగా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, సాత్వికుడు, మోషే లాంటి నరుడు ఈ భూమి మీద లేడు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడండి. యూకెబెదు దేవుని యందు గల అచంచలమైన విశ్వాసముతో రాజాజ్ఞకు భయపడకుండా ఆత్మధైర్యముతో ఆ బిడ్డను కాపాడి ఇశ్రాయేలీయులను ఇనుప కొలిమి బానిసత్వము నుండి విముక్తి కలిగించటానికి కారణమయ్యిందండి. మోషే యెహోవాను ముఖాముఖిగా ఎరిగినవాడు. అట్టి మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదండి. సీనాయి కొండ శిఖరం మీద దేవుడు చెప్పిన మాటలను వ్రాసి దేవుని ధర్మశాస్త్రమును దేవుడు తన సొంత వ్రేళ్లతో వ్రాసిన 10 ఆజ్ఞలను ప్రజల చెంతకు చేర్చి ఆ ధర్మశాస్త్రం బోధించిన వాడు మోషే. ఈ మోషే గొప్ప ప్రవక్త. ఇంత గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చిన యూకెబెదు దేవుని యందు ఎంతో ధన్యురాలండి. యూకెబెదు వారి పితరుల దేవుడిని నమ్మి విశ్వసించింది. యెహోవా మీదే ఆమె భారము మోపిందండి. కనుక దేవుడు మోషేని నీటి నుండి రక్షించాడు. యూకెబెదును కోరికను సిద్ధింపచేసి ఆమె ఆలోచనలను సఫలపరిచాడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మోషేని నింపాడు. యూకెబెదు హృదయాన్ని ఆ శ్రమ నుండి తెప్పరిల్ల చేశాడు. 22వ కీర్తన 30లో ఉన్నట్లుగా ఒక సంతతి వారు యెహోవాను సేవించెదరు, రాబో తరమునకు ఆ ప్రభువును గురించి వివరింతురు. తరువాత సంతతి వారు యెహోవా తండ్రి చేసినవన్నీ పుట్టబో ప్రజలకు తెలియచేయుదురు అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఆ విధంగానే యూకెబెదు అప్పట్లో ధర్మశాస్త్రము లేకపోయినా దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఘనత, మహిమ, ప్రభావము ఆమె పితరుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకొనగలిగింది. ఆమె బిడ్డలకు చెప్పింది. అదే నమ్మకముతో తన బిడ్డను కఠినమైన మరణము నుండి తప్పించుకుంది. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలుగుతుంది అని నిరీక్షించింది. దేవుడు ఆయనకిష్టమైన వారిని తప్పించేవాడు కనుక మోషేని మరణము నుండి తప్పించి తన తల్లి దగ్గరకే చేర్చి పెంచి పోషింపచేసి మోషేనందు తన సంకల్పమును ఆ యెహోవా తండ్రి నెరవేర్చుకున్నాడండి. అమ్రాము యూకెబెతుకు కలిగిన 3 పిల్లలను కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో నుండి ఎన్నుకున్నాడండి. యూకెబెతు, అమ్రాము వాళ్ళ పితరులు చెప్పినట్లుగా వీరిద్దరు కూడా వాళ్ళ బిడ్డలకు దేవుని మార్గము చెప్పారు, దేవుని మార్గములో నడిపించారు. యూకెబెతు పెద్ద కొడుకు అహరోను దేవుడు ప్రధాన యాజకుడిగా ప్రథమంగా ఎన్నుకున్నాడండి. ఇశ్రాయేలు వారికి అందరికీ లేవీ గోత్రికుడైన అహరోనును దేవునికి మొదటి యాజకుడిగా మోషే చేత అభిషేకింపజేశాడు. అప్పటి నుండి అహరోను వంశము వారే యాజకత్వం జరుపుతారండి. ప్రభు వచ్చే వరకు అహరోను వంశము వారే యాజకత్వం జరిగించారు. రెండవది మిరియాము. ఈమె ప్రవక్తి. మిరియాము రచయిత్రి. దేవుని కీర్తిస్తూ వాయిద్యాలతో పాటలు పాడుతూ నాట్యమాడుతుందండి. పాటలు పాడుతుంది. అది మిరియాముకు దేవుడిచ్చిన వరము. ఎర్ర సముద్రము 2 పాయలుగా విభాగింపబడి ఒడ్డుకు చేరుకున్నప్పుడు మిరియాము తంబురుని చేత పట్టుకొని పాటతో దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు కూడా ఆమెతో కలిసి నాట్యం చేశారండి. 3వ వాడు మోషే.
దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండటానికి యెహోవా తండ్రి మోషేకు దర్శనమిచ్చి మాట్లాడి మోషేను ఏర్పరచుకున్నాడు. అహరోను, మోషే వీరిద్దరి ద్వారానే ఇశ్రాయేలు ప్రజల జీవన విధానం ముడిపెట్టబడి ఉందండి. యూకోబెదు చెప్పిన మాటలను బట్టి ఆ బిడ్డలు అంతగా ఆశీర్వదింపబడ్డారు. యూకోబెదుకు దేవుని యందు ఉన్న నీతి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను బట్టి దేవుడు యూకోబెదు సంతానమును ఇశ్రాయేలులో నుంచి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడండి. ఈ విధంగా ప్రతి స్త్రీ కూడా యూకోబెదులాగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనతో, దేవుని జ్ఞానముతో ఆత్మను నింపుకొని విశ్వాసముతో, ఆత్మస్థైర్యముతో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు కలిగినా దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలండి. మన బిడ్డల అభివృద్ధి కొరకు పాటుపడాలి. అప్పుడు ఆ దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉండి నిత్యము నడిపిస్తుంది. మన బిడ్డలు దేవుని మహిమ కొరకు వాడబడేవారుగా ఉంటారు. యూకోబెదు ప్రార్థనల ద్వారా దేవుడు ఫరోరాజు కుమార్తెకు మోషేనందు ప్రేమ కలిగించాడు. మోషే అంత గొప్పవాడు అవటానికి ఫరోరాజు కుమార్తె కూడా కారణమయ్యింది దేవుని ప్రేమను బట్టి. స్త్రీలమైన మనము కూడా యూకోబెదు లాంటి ప్రార్థనా జీవితము కలిగి దేవుని యందు నీతి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండి మన బిడ్డలను కూడా దేవుని కృపకు పాత్రులుగా చేయాలండి. ఆ విధంగా దేవుని ప్రేమలో మన బిడ్డలను పెంచి పెద్ద చేద్దామండి. దేవుడి వాక్యం దీవించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. ఇంతవరకు మనం జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని చక్కబరుచుకొనును అనే వాక్యంలో ఉన్న రీతిగా ఇప్పటి వరకు కొంతమంది స్త్రీలను గురించి విన్నామండి. తరువాత భాగంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మహిమాన్వితమైన పర్వతాలను గురించి విందామండి. ఆ మహిమగల పర్వతాలపై దేవునికి మానవులకు మధ్యన జరిగిన సంభాషణలను మనం తెలుసుకుందాం. మోషేను, యూకోబెదును ఆశీర్వదించిన ఆ పరమ ప్రభువుని ఘనపరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందామండి. పాడెద నేనొక నూతన గీతం, పాడెద మనసారా, యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే, యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. పాడెద నేనొక నూతన గీతం, పాడెద మనసారా, పాడెద మనసారా. కలుషితమైన నది అయి నేను, కడలివైన నీలో కలసిపోతినే, కలువరి దారిలో కలసిపోతినే, కలువరి దారిలో కనబడవే ఇక పాపాల రాసి, కనబడవే ఇక పాపాల రాసి. పాడెద నేనొక నూతన గీతం, పాడెద మనసారా, యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. పోరు తరగని సికసెగలన్నీయు అణచని కృపాతిశయము, పోరు తరగని సికసెగలన్నీయు అణచని కృపాతిశయము. పొదయైన నా హృదయములోన, పొదయైన నా హృదయములోన పొంగెని ఆత్మాభిషేకము. పాడెద నేనొక నూతన గీతం, పాడెద మనసారా, యేసయ్యా నీ నామమేగాక
వేరొక నామము లేదాయే. కలుషితమైన నది అయి నేను కడలివైన నీలో, కలుషితమైన నది అయి నేను కడలివైన నీలో, కలసిపోతినే కలువరిదారిలో, కలసిపోతినే కలువరిదారిలో, కనబడవే ఇక పాపాల రాశి, కనబడవే ఇక పాపాల రాశి. పాడెదనేనొక నూతన గీతం.